అనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులు సుఖంగా జీవిస్తున్నాయి. వాటిలో ఒక పెద్ద ఏనుగు, గుంపు సింహం, తెలివైన కోతి, బుజ్జి కొంగ, చురుకైన జింక, ఇంకా అనేక జంతువులు ఉన్నాయి. ఒకసారి ఆ అడవిలో గణపతి అనే ఏనుగు చెట్లను నరికివేస్తున్న మానవుల పని గమనించింది. చెట్లను నరికివేస్తే తమకి నీడ, ఆహారం లేకుండా పోతుందని గ్రహించింది. ఆ విషయం తన స్నేహితులతో పంచుకుంది. ఏనుగు, మన అడవిని కాపాడుకోవాలి. లేకపోతే మన పిల్లలకు సంతోషంగా జీవించడానికి చోటు ఉండదు. సింహం, నిజమే, కానీ మనం ఎలాగూ మానవులను ఆపగలమో? కోతి, మనకు తెలివి ఉంది. మనం కలిసి పనిచేస్తే దేనినైనా సాధించగలం. అన్నీ జంతువులు ఒకతాటిపైకి వచ్చాయి. అందరూ కలిసి మానవులను అడగడానికి వెళ్లారు. కానీ మానవులు వాటి మాట వినలేదు. ఒకరోజు పెద్ద తుపాను వచ్చింది. మానవుల మేడలు కూలిపోయాయి. ఆహారం లేకపోయింది. అప్పుడు ఏనుగు, కోతి, జింకలంతా కలిసి మానవులకు సహాయం చేశాయి. మానవులు, మీరు మాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు. మీరు ఎంత గొప్పవాళ్ళు. మేము మరింత బాధ్యతగా ఉండి మీ అడవిని నాశనం చేయకుండా కాపాడతాము. ఈ సంఘటన తర్వాత మానవులు చెట్లు నరికడాన్ని ఆపేశారు. జంతువులు మానవులతో స్నేహంగా జీవించాయి. నీతి, ప్రేమ, దయ మరియు ఐకమత్యంతో సమస్యలను పరిష్కరించవచ్చు.